డయాబెటీస్ మందుల్లో కొత్త మార్పులొచ్చినాయా అనేటువంటి విషయాన్ని చాలామంది అడుగుతా ఉంటారు మన ఓపీలో. ఎందుకంటే అందరికీ ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి మందులు, లేటెస్ట్ మందులు వాడుకోవాలి అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే టైమ్ టెస్టెడ్ మెట్ఫార్మిన్ లాంటి మందులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. అవి మనకి ఇన్ని సంవత్సరాలుగా వాడుతున్నాం కాబట్టి వాటి మంచి, చెడు బాగా తెలుసు. అలా అని చెప్పి కొత్తగా వాడకూడదని కాదు. కొత్తగా వచ్చినటువంటి మందులు మనం గనక పరిగణలోకి తీసుకుంటే ఇన్సులిన్‌లో కొత్త రకాలైనటువంటి ఇన్సులిన్స్ వచ్చినాయి. అల్ట్రా ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ వచ్చినాయి. అలానే అల్ట్రా లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ కూడా వచ్చినాయి. అల్ట్రా ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ అంటే ఏంటంటే వాటి వల్ల ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. మనం ఫియాస్ప్ తీసుకున్నా, లేకపోతే లిమ్జో అని చెప్పి వచ్చింది. వీటిని తీసుకున్నా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి తిన్న వెంటనే పనిచేసేస్తాయి. ఇవి తిన్న వెంటనే వేసుకోవచ్చు కూడా అనలాగ్ ఇన్సులిన్స్ కాబట్టి. అలానే ఇవి పనిచేయడం కూడా 3-4 గంటలు మాత్రమే పనిచేస్తాయి. దానివల్ల తర్వాత లో షుగర్ అయ్యేటువంటి రిస్క్ తక్కువగా ఉంటుంది. అట్లానే ఇవి ఇచ్చిన వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని చక్కగా కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఈ కొత్త రకాలైనటువంటి ఇన్సులిన్స్ మీకు సెట్ అవుతాయా అనేటువంటి విషయాన్ని మీ డాక్టర్స్‌ని అడగండి. ఇంకా మనం అల్ట్రా లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ కనుక తీసుకున్నట్లయితే కనుక మనకి ట్రెసిబా ఉంది. అలానే టుజియో అనేటువంటి ఇన్సులిన్ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి 24 అవర్స్ పనిచేస్తాయి. ఇంకా ఎక్కువగా కూడా కొంతసేపు పనిచేసేటువంటి అవకాశం ఉంది. 36 అవర్స్ దాకా కూడా. ఇంకా మనం ఈ ఇన్సులిన్స్‌ని పక్కన పెట్టి మనం వేరే గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి మార్కెట్‌లో ఎస్జిఎల్టీ2 ఇన్హిబిటర్స్, డి4 ఇన్హిబిటర్స్ చాలా సంవత్సరాల నుంచే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిని కూడా మనం న్యూయర్ జనరేషన్ ఆఫ్ మెడికేషన్స్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి గత 10-20 ఏళ్లలో మాత్రమే మార్కెట్‌లో ఉన్నటువంటి మందులు కాబట్టి. ఇంకా జిఎల్పి-1 రిసెప్టర్ అగోనిస్ట్‌లో కొత్త రకమైనటువంటి మందులు కనుక తీసుకున్నట్లయితే సిమాగ్లూటైడ్ అనేటువంటి మందు అది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి టాబ్లెట్స్ రూపంలో ఉంది కాబట్టి చాలామంది దీన్ని ఇష్టపడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు కూడా. కాబట్టి ఇలా కొత్త రకమైనటువంటి మందుల వల్ల కొన్ని రకాలైనటువంటి ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అంటే వెయిట్ తగ్గించడం, అట్లానే లో షుగర్ రిస్క్ తక్కువగా ఉండటం, అట్లానే కిడ్నీల మీద, గుండె మీద మంచి ప్రభావాన్ని చూపించడం, ఇట్లాంటి బెనిఫిట్స్ ఈ మందుల వల్ల ఉన్నాయి. ఇంకా మనం టెక్నాలజీని కనుక తీసుకున్నట్లయితే మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి టెక్నాలజీ ఇవాళ రోజున మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న ప్యాచ్ ఇక్కడ పెట్టుకోవడం ద్వారా 2 వారాల పాటు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని మనం గుచ్చుకునేటువంటి అవకాశం లేకుండానే మానిటర్ చేసుకోవచ్చు అనమాట. అలా మానిటర్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి ఎప్పుడు లో షుగర్ అవుతుంది, లేకపోతే ఎప్పుడు పెరుగుతుంది, లేకపోతే ఎప్పుడు ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ఇట్లాంటి వాటన్నిటిని తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సీజీఎంఎస్ను వాడుకుంటూ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటాం, తద్వారా మనకి అవసరమైనటువంటి విధంగా మందులు వేసుకుంటాం అనేది చేయొచ్చు. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనం కనుక తీసుకున్నట్లయితే ఇన్సులిన్ పంప్స్ ఎప్పటి నుంచో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్ పంప్ లాగా పనిచేసేటువంటి ఇన్సులిన్ పంప్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని వాడుకుంటూ కూడా మనం ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకుంటూ కొంతమేరకైనా సెల్ఫ్ అడ్జస్ట్ చేసుకునేటువంటి మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ట్విన్ హెల్త్ అనేటువంటి ఒక టెక్నాలజీ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ మోడలింగ్, అలానే మెషిన్ లెర్నింగ్ లాంటి వాటిని వాడుతూ అది ఆల్గారిథమ్స్ క్రియేట్ చేస్తూ ఒక మనిషి యొక్క మెటబాలిజం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఇవాళ నిద్రపోతే సమయానికి 10కి ఎలా ఉండబోతుంది, అలా కాకుండా 11కి పడుకుని 6 గంటలే పడుకుంటే ఎలా ఉండబోతుంది, ఇలా ప్రెడిక్ట్ చేసి అలానే మన ఆహారపు అలవాట్లు బట్టి మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే దాన్ని బట్టి మన యొక్క షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, మన ముందు హెచ్బిఎన్సీ ఎలా ఉండబోతుంది, ఇలా ప్రెడిక్ట్ చేసేటువంటి ఆల్గారిథమ్స్ని క్రియేట్ చేసేటువంటి టెక్నాలజీ మన ఎక్సర్సైజ్ని బట్టి, మన స్లీప్ ప్యాటర్న్ బట్టి, మన డైట్ని బట్టి చెప్పేటువంటి టెక్నాలజీ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇట్లాంటి వాటిని కూడా వాడుకుంటూ మన యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఇలా టెక్నాలజీ అనేది మనకు అందుబాటులోకి వచ్చాక కేవలం మందులు మాత్రమే కాకుండా మానిటర్ చేసుకుంటాం, అట్లానే మనం ఏం తినాలి, ఎలా తినాలి, ఎంతసేపు నిద్రపోవాలి, ఎన్నిటికి నిద్రపోవాలి, లాంటి వాటన్నిటిని మనకు తెలియజెప్పేటువంటి టెక్నాలజీ కూడా మార్కెట్లో ఇవాళ రోజున మనకు అందుబాటులో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా మనం ఇంకో వీడియోలో ఏం చెప్పుకోవచ్చు అంటే అది వేరే వీడియోలో చేయబోతున్నాను, బట్ మీకు ఇచ్చేటువంటి చిన్న సిగ్నల్ ఏంటంటే ముందు ఈ ఇయర్లో రకరకాలైనటువంటి కొత్త ఇన్సులిన్స్ రాబోతున్నాయి. ఇయర్కి ఒక్కసారి
వాడేటువంటి ఇన్సులిన్ అయితే మార్కెట్‌లో లేదు గానీ, కనీసం వారానికి ఒకసారి చేసుకునేటువంటి ఇన్సులిన్ అయితే తొందరలో మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోతుంది. అది శుభవార్త. అలానే ఇన్‌హేల్డ్ ఇన్సులిన్ కూడా రాబోతుంది మార్కెట్‌లోకి. అలానే వారానికి ఒకసారి చేసుకునేటువంటి GLP-1 అగోనిస్ట్ అయితే మార్కెట్‌లోకి ఇంజెక్షన్ రూపంలో ఒకటి రాబోతుంది. అది వెయిట్ లాస్‌కి కూడా పనిచేసేటువంటి మందు. అలానే డ్యూయల్ GLP-1 అండ్ GIP అగోనిస్ట్ కూడా మార్కెట్‌లోకి రాబోతుంది. ఇలా రకరకాలైనటువంటి మందులు మార్కెట్‌లోకి తొందరలో రాబోతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. టేక్ కేర్.